చాలా దురదృష్టమైన సంఘటన. మరి 66 సంవత్సరాల వయసులో ఇది రెండవ సంఘటన. 20 సంవత్సరాల క్రితం దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దాని నుంచి అందరం బయటపడి ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉన్నాము. మరి మొన్నటికి మొన్న జరిగిన సంఘటన అసలు జరగకూడదు. మెదక్లో మత సమస్యల నిదర్శనం. ఏ పండగ వచ్చినా హిందూ ముస్లిం అందరం కూడా కలిసి పనిచేసుకుంటారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసాయి ఎవరు మతాలకు అతీతంగా ఎవరో ఒకరు కులానికి సంబంధించిన వ్యక్తులు బోనాలు తీస్తే ఆ బోనాల్లో అందరం పాల్గొంటారు. ఇటు వైశ్యులు కానీ, ఇటు ముదిరాజులు కానీ, ఇటు గౌడ్లు కానీ, ఇటు క్రిస్టియన్లు కానీ. ప్రతీక మత సంవత్సరానికి పెట్టింది పేరు మెదక్ అనేది ప్రతీక. మరి అటువంటి మంచి స్థలంలో ఈ సంఘటన జరగడం అనేది బాధాకరమైన సంఘటన. మాకు నిజంగా ఒప్పుకోవాలి, పోలీసు వ్యవస్థను ఒప్పుకోవాలి. తొందరనే మరి ఈ విషయాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే జిల్లా యంత్రాంగం అంతా మెదకు రావడం, మరి దుకాణాలు మూసివేయడం, ఎలాంటి ఫర్దర్ అల్లరి జరగకుండా కంట్రోల్ చేయడం నిజంగా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తారు. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దీనివల్ల ఎవరికి లాభం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఉద్యోగాలు రాక తప్పుదావ పట్టేటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి యువతకు, ముఖ్యంగా యువతకు మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. ఆ ఏ వర్గానికి చెందిన యువతైనా ఒకటే, వారు ఇటువంటి విషయాల్లో ఇటువంటి దాంట్లో పాత్రలు కావద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వారి చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాం. క్షణకావేశానికి పోయి జీవితాలు ఖరాబ్ చేసుకోవడం, కుటుంబాల దూరంగా ఉండడం, కుటుంబాలు సైతం ఈ విషయంలో ఏదో పూర్తి నష్టపోవడం వంటి సంఘటన కూడా చూసినాం మేము ఇటువంటి వాటిల్లో. అందుకే యువతకు చెప్తున్నా, ఈ తప్పుడు ఆలోచనలు మానుకోవాలి. ఈ తప్పుడు పనులలో, ఈ తప్పుడు ప్రమేయాల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేసిన బాధ్యత మీద ఉంది. మతం ఏదైనా, కులం ఏదైనా మనందరం భారతదేశంలో కలిసి ఉండాల్సిందే. ఈ దేశాన్ని ఎవరు కూడా వీడిపోయే పరిస్థితి లేదు. అన్ని కులాలు, అన్ని మతాల సమ్మేళనమే భారతదేశం. వందలాది కులాలు ఉన్నాయి, వందలాది ప్రాంతాలు ఉన్నాయి, వందలాది భాషలు ఉన్నాయి మన దేశంలో. అందరం కలిసి ఉంటున్నాం. ఎందుకు ఇది? తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు అయింది ఇలాంటి కలహాలు లేకుండా. మరి మెదక్ పట్టణ ఈరోజు ఇంత చెడ్డ పేరు వచ్చింది మెదక్ పట్టణానికి. దయచేసి మెదక్ పౌరులందరూ చెప్తా ఉన్నా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చింది మొన్న, వాళ్ళందరూ చేతులెత్తి నమస్కరిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు నమస్కరిస్తూ ఉన్నారండి. దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించకండి. మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఈ దేశం సక్రమంగా ఉండాలి, దేశంలో ఉన్న ప్రజలు సక్రమంగా ఉండాలి. మెదక్లో ఉన్నటువంటి మనం ప్రశాంతంగా బతకాలంటే అందరు సహకారం అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మరి జరుగుతున్న సంఘటనలన్నీ కూడా వారు తెలుసుకొని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో చర్చించి మరి ఈ విషయాన్ని వెంటనే సద్దుమణిగే విధంగా మరి వారైతే చర్యలు తీసుకున్నారో వారిని ఈ వేదిక ద్వారా మీ ముందు వారిని అభినందిస్తూ, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం వారు నిజంగా చాలా బాగా పనిచేశారు. వాళ్ళు అభినందించాలా, వాళ్ళకి నమస్కారం పెట్టాలా, వాళ్ళకి ఏం చేయాలా, ఏది చేసినా తక్కువనే. వారు బ్రహ్మాండంగా స్పందించి ఈరోజు ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొద్ది గంటల్లోనే మెదక్లో ఏర్పడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ వారికి ఈ సందర్భం కూడా ఈ వేదిక ద్వారా మీ ద్వారా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. హనుమంతరావు గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవరైతే ఈ సందర్భంగా గాయపడ్డారో వారు కూడా పరామర్శిస్తూ వైద్యానికి ఎలాంటి లోటు లేకుండా వారి వెంటనే కోలుకోవాలని వారు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. వారు కూడా ఎప్పటికప్పుడు స్పందించి మరి మాతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మీరు కూడా ఈ విధంగా ముందుకు ఉండని చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా ఈ సంఘటన జరగకుండా మీరు, మేము, ముఖ్యంగా ప్రెస్, దయచేసి మీరు చెప్తా ఉన్నాను, మీరు కూడా ప్రశాంతంగా ఉండాలి. మీ సొంత మీరు జర్నలిజం నుండి అప్పీల్ చేయండి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, మీరు కూడా కోరండి. మీ ఎక్కువ ఈరోజు మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు కానివ్వండి, ఈ వాట్సాప్లు కానివ్వండి, ఏది కానివ్వండి, మీరు ఒక మంచి సందేశం ఇస్తే, మీ ప్రెస్ క్లబ్ సందేశం ఇస్తే డెఫినెట్గా ప్రజలు మారుతారు. ఎవరికైనా దుష్ట ఆలోచన, దూర ఆలోచన ఉంటే అది కూడా వాళ్ళ మధ్య నుంచి పోయేటువంటి అవకాశం ఉంది. దయచేసి మీరు ఈ విధంగా మీరు కూడా మీ వంతు సహాయాన్ని, సహకారం అందించాలని